తోంది బంగ్లాదేశ్లో యూనస్. మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండి, భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, భారత్కు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి, హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆఖరికి అక్కడున్నటువంటి భారత ఎంబసీ అధికారుల పైన కూడా దాడులు జరిగితే వాళ్లకు ప్రొటెస్ట్ కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు భారత్ నుంచే మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, ఈ ఎన్నికలు భారత్ శత్రుత్వంగానే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని సత్యం గారు? మొత్తం వ్యూహం భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, అవామీ లీగ్ వ్యతిరేక, ఈ మూడు కాంపోజిషన్కి వ్యతిరేకంగా ఇవాళ బంగ్లాదేశ్ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధులకు 71 స్వాతంత్ర సమరయోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ అనేది అనౌన్స్ చేసినందుకు ఈ మంచి అనేటువంటి ఉద్యమం చెలరేగింది. ఆ తర్వాత ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఇవాళ జనాభా 91% ముస్లింలు, 8% హిందువులు, 1% బౌద్ధులు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇది చెలరేగగానే సహజంగానే ఈ అవామీలాగా వ్యతిరేక శక్తులను ఏకమైనవి. తర్వాత సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్నటువంటి బంగ్లాదేశ్ ఇవాళ ముస్లిం ఫండమెంటలిస్టులు ఐఎస్ఐతో కుమ్మక్కై ఈ విద్యార్థి యువజన ఉద్యమాన్ని చాలా భారత వ్యతిరేకగా దాన్ని తీర్చిదిద్దారు. ఈలోపు యూనస్ని అది ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ సిఐఏ కూడా ఎంటర్ అయింది. అనధికార వార్తల ప్రకారం వాళ్ళు 1-2 సార్లు బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ తోటి చర్చలు జరిపి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది సీక్రెట్ గా. కాబట్టి ఇది మొత్తం కూడా ఇంటర్నేషనల్ బ్యాకింగ్ ఖచ్చితంగా సిఐఏ ఉంది. నేషనల్ లెవెల్ బంగ్లాదేశ్ లో ఈ మూడు పనిచేస్తున్నాయి. ఈ జమాత్ ఇస్లాం, తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఉంది, ఖలీదా ఇదివరకు నాయకురాలు. కాబట్టి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిక్ తీవ్రవాదులు, తర్వాత ఇప్పుడు మంచు, ఈ మొత్తం కలిసి ఇవాళ భారత వ్యతిరేకత రెచ్చగొడతా ఉన్నారు, కొనసాగుతా ఉంది. రెచ్చగొట్టడం ఎట్లా నడుస్తుందంటే బ్యాన్ స్టేట్ ఫోర్స్ బ్యాక్డ్ బై ఇండియా అంటే మొత్తం భారత్ కు వ్యతిరేకంగానే ప్రొటెస్టులు చేస్తున్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో ఎంటర్ అవుతోంది అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవుతోందా? బంగ్లాదేశ్ రాజకీయాలు శాసించే స్థాయిలో భారతదేశం ఉందా? ఏమైనా సజెషన్స్ ఇచ్చిందా? అది కొత్తగా ఎంట్రీ ఘట్టం కాదు. బంగ్లాదేశ్ విముక్తి చేసిందే భారతదేశం. తర్వాత దానికి నాయకత్వం ఇచ్చింది ముజిబుర్ రెహమాన్ ఇవాళ కూతురు ఈవిడ మనకు షేక్ హసీనా. కాబట్టి ఇది ఒక వారసత్వ సంబంధాలుగా కొనసాగుతుంది. మనం బంగ్లాదేశ్ ని తీర్చిదిద్దాం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జరిగే ఉద్యమాలన్నీ భారత వ్యతిరేకత అంటే దాని వెనకాల పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది, అమెరికా సిఐఏ ఉంది. ఈ 2 సంస్థలు ఇవాళ మొత్తాన్ని రెచ్చగొడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఇది జరిగిన తర్వాత గత 71 నుంచి వరకు 56 ఏళ్లలో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు వాణిజ్య సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు రెండింటి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి పాకిస్తాన్. కాబట్టి పూర్తిగా బంగ్లాదేశ్ ని అమెరికా ఫోల్డ్ లో, తర్వాత పాకిస్తాన్ భారతదేశ మిత్రత్వంగా తీర్చిదిద్ది భారతదేశానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబట్టడానికి ఇవాళ ఈ ఉద్యమనం జరుగుతున్నాయి. తర్వాత ఎలక్షన్స్ అనే పేరు కూడా ఇవాళ ఫిబ్రవరి ఎలక్షన్స్ కూడా అవామీ లీగ్ లేకుండా నిషేధించారు, ఎలక్షన్లో పాల్గొనకుండా. కాబట్టి అది ఎలక్షన్లు తొత్తటమే తప్ప నిజంగా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావు. ఒక మేజర్ పొలిటికల్ పార్టీని నిషేధించి ఎలక్షన్స్ అని పోవటం అనేటువంటిది అది తొత్తటం కోసం చేసినటువంటి పని. తర్వాత యూనిస్ అధ్యక్షతలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవామీ లీగ్ కార్యకర్తలు 4177 మంది చనిపోయారు, మర్డర్ చేశారు. దాంతో బహుశా ఎవరో ఒక దీని వారసులో లేకపోతే దీని రాడికల్స్ ఖచ్చితంగా ఇవాళ ఉస్మాన్ హాదీ మీద దాడి చేసి ఉంటారు. తర్వాత రెండోది డైల్యూట్ అవుతుంది మూవ్మెంట్, స్టూడెంట్ మూవ్మెంట్ కానీ యూనిస్ గవర్నమెంట్ కానీ డైల్యూట్ అవుతుంది. కాబట్టి అవామీ లీగ్ను డిఫెన్స్ లో పడేయాలంటే ఈ మర్డర్ చేయాల్సిందే. మళ్ళీ ఉద్యమాన్ని పునర్జీవింపజేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే శ్రీకాంత్ చారి చనిపోతే ఎట్లా ఉవ్వెత్తన ప్రజలు రంగంలోకి వచ్చారో, హాదీని చంపేసి బంగ్లాదేశ్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి పనికొస్తున్నటువంటి ఎత్తుగడ కూడా దీని వెనకాల ఉండి ఉండొచ్చు.
కాబట్టి ఈ అన్ని కూడా హాజీని చంపేశారు. హాజీని చంపేసి దాన్ని హిందువుల మీద, భారతీయుల మీద